బీసీలను ఆర్థికంగా బాగు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్ర మంత్రులు. బలహీన వర్గాల కోసం 5,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టినామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సంచార జాతులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రులు. రజకులు, నాయి బ్రాహ్మణులకు తొందరలోనే పనిముట్లు ఇస్తామన్నారు. అలాంటి సంచార జాతులకు కూడా వాళ్ళకి ఒకే జాగాలో ఉండేటట్టుగా డబుల్ బెడ్రూమ్లలో ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళకు లోన్లు ఇచ్చేటప్పుడు కూడా బ్యాంకుల ప్రమేయం తగ్గించుకొని నేరుగా ప్రభుత్వమే గరీబులను ఐడెంటిఫై చేసుకొని ఆర్థిక సాయం అందించి వాళ్ళను గొప్పగా కాపాడేటువంటి ప్రయత్నాలు భాగంగానే ఎన్బీసీల కోసం కూడా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బీసీల బడ్జెట్ 5,070 కోట్ల బడ్జెట్ పెడుతూ దాంట్లో ప్రత్యేకంగా రజకులకు, నాయి బ్రాహ్మణ్స్కు, విశ్వకర్మలకు ఈరోజు 250 కోట్లు రజకులకు, 250 కోట్లు నాయి బ్రాహ్మణ్స్కు, అట్లనే మరి చేనేత కార్మికులకు 200 కోట్లు. ఈ రకంగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి కుల వృత్తులన్నిటికీ కూడా మళ్ళీ మోడర్నైజేషన్ సిస్టమ్ తోటి గతంలో కాకుండా ఈరోజు ఇప్పుడు మోడర్నైజ్డ్ మరి పనిముట్లు ఇచ్చి ఆ కులాలన్నింటి కూడా ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే పలు దఫాలుగా ఆ కుల సంఘాలందరినీ కూడా పిలిచి మీకు ఈ మోడర్నైజ్డ్ సిస్టమ్ తోటి ఏ రకంగా రజకులను ఆదుకోవాలంటే ఏం చేయాలి, నాయి బ్రాహ్మణులు చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఇప్పటికి 10 సార్లు కూర్చొని మరొక నిర్ణయానికి కూడా రావడం జరిగింది.